కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులైన శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు రచించిన గ్రంథాల్లో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథం మనం చదువుకుంటున్నాం. బ్రహ్మసూత్రాల గురించినటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది ఈ గ్రంథం. 9వ అధ్యాయంలో ఉన్నది అనే ఫీలింగే పెర్సిస్ట్ అయితే అయ్యేదే సత్యం, అవనిది అసత్యం అని తెలుసుకున్నాం. పట్టాభిరామయ్య గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఉన్నదన్న ఫీలింగే అనుభూతి, అది నిద్రలో కూడా ఉంటుంది. సచ్చిదానందం అంటే ఏంటో చెప్పారు. అనుభూతే ఆత్మ, అదే నిర్విశేషం, అదే బ్రహ్మ, అదే సచ్చిదానందం అని కూడా పట్టాభిరామయ్య గారు చెప్పారు. అనుభూతి స్వయం ప్రకాశకం. అనుభూతి అనుమాన ప్రమాణంతో తెలుస్తుందని కొందరంటే, అనుభూతి అనుమాన ప్రమాణం చేత తెలియదు అని పట్టాభిరామయ్య గారు చెప్పారు. అనుభూతి నిత్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అనుభూతికి వికారాలు లేవు, జ్ఞాతృత్వం కూడా లేదు అని చెప్పారు. నిర్విశేష చిన్మాత్ర సిద్ధాంతాన్ని కేవలం తర్కం మీదే నడపవచ్చు. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇక అవసరం లేదు కదా దానికి అని రఘురామయ్య గారు క్వశ్చన్ చేశారు. నిర్విశేష బ్రహ్మజ్ఞానం కలిగితే వేదం అనేది ఇక భ్రమే అని తేల్చారు పట్టాభిరామయ్య గారు. 10వ అధ్యాయంలోకి వచ్చాం. 10వ అధ్యాయంలో చర్చ ఎలా నడుస్తుందో విందాం. ఆ రోజు చర్చ ఆరంభంలోనే పట్టాభిరామయ్య గారు డైరీ తీసి పట్టుకుని తాను వ్రాసుకుని వచ్చినవన్నీ గడగడా చెప్పడం ప్రారంభించారు. ఇంకొకరికి ప్రశ్నలు వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. సదేవ సౌమ్య అనే వాక్యంతో బ్రహ్మానికి విజాతీయ సజాతీయ స్వగత భేదాలు లేవని శృతి చెప్తోంది. అథ పరాయయ అనే వాక్యంతో ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి బ్రహ్మ దొరకడని, దానికి పేరు లేదని, రంగు లేదని, నిత్యమని, అంతటికీ ఆధారమని, అంతటా వ్యాపించి ఉంటుందని శృతి చెప్తోంది. సత్యం జ్ఞానం అనే వాక్యంతో బ్రహ్మ మిథ్య కాదని, జడం కాదని, పరిచ్ఛేదం లేదని శృతి చెప్తోంది. నిష్కళం నిష్క్రియం అనే వాక్యంతో బ్రహ్మకి అవయవాలు లేవని, చలనం లేదని, ఆకలి దప్పి వంటికి లేవని, కర్మ సంబంధం కానీ ఫలం కానీ లేదని ఈ శృతి చెప్తోంది. యస్య మతం తస్య అనే వాక్యంతో శ్రవణ మననాలకి బ్రహ్మ అతీతమైనది అని శృతి చెప్తోంది. నదృష్టేర్థస్తారం అనే వాక్యంతో బ్రహ్మ జ్ఞాత కాదు, మననం చేసేవాడు కాదు అని శృతి చెప్తోంది. ఆనందో బ్రహ్మ అనే వాక్యంతో ఆనందమే బ్రహ్మ అని శృతి చెప్తోంది. ఇదం సర్వం అనే వాక్యంతో ఈ సమస్తము బ్రహ్మే అని శృతి చెప్తోంది. నేహన నాస్తి కించన అనే వాక్యంతో భేదం అనేదే లేదని శృతి చెప్తోంది. యత్రహి ద్వైతమివ అనే వాక్యంతో అంతా బ్రహ్మే అని తెలిసినప్పుడు మరి భేదం తోచదు అని శృతి చెప్తోంది. వాచారంభణం అనే వాక్యంతో నామరూపాలన్నీ కల్పితాలు, బ్రహ్మే సత్యం అని శృతి చెప్తోంది. యదాహ్యే వైష అనే వాక్యంతో భేదము అనుకుంటే సంసారమే అని శృతి చెప్తోంది. ఇక నస్థానతోపి అనే 325వ బ్రహ్మసూత్రంలో బ్రహ్మ నిర్విశేషమే అని, మాయామాత్రం అనే 317వ బ్రహ్మసూత్రంతో మాయ ఉన్నది అని వ్యాసుల వారు నిర్ణయం చేశారు. ఇక అనృతేనహి ప్రత్యూడాహ అనే వాక్యంతో అవిద్య వలన బ్రహ్మ నుండి జనులు దూరమైనారని శృతి చెప్తోంది. తేషాం సత్యానాం అనే వాక్యంతో బ్రహ్మని అవిద్య కప్పేసింది అని శృతి చెప్తోంది. నా సదాసీన్నో నదాసీ సదాసీత్ అనే వాక్యంతో బ్రహ్మం చేత కప్పబడింది అని శృతి చెప్తోంది. మాయాంతు ప్రకృతిం అనే వాక్యంతో మాయా ప్రకృతి అవిద్య అని, అది గలది బ్రహ్మమని శృతి చెప్తోంది. ఇంద్రో మాయాభిహి అనే వాక్యంతో బ్రహ్మానికి అవిద్య వలనే నామరూపాలు వస్తున్నాయి అని శృతి చెప్తోంది. అనాది మాయయ అనే వాక్యంతో అవిద్య పోతే బ్రహ్మ తెలుస్తుంది అని శృతి చెప్తోంది. న పునర్మృత్యవే అనే వాక్యంతో బ్రహ్మ నెరిగిన వాడికి అవిద్య కలగదు అని శృతి చెప్తోంది. న పశ్యో మృత్యుం అనే వాక్యంతో బ్రహ్మని తెలుసుకున్నవాడు అవిద్య పొందడు అని శృతి చెప్తోంది. యదాహ్యే వైష అనే వాక్యంతో బ్రహ్మని పొందిన వాడికి సంసార భయం లేదు అని శృతి చెప్తోంది. విద్యతే హృదయ గ్రంథి అనే వాక్యంతో బ్రహ్మ తెలిస్తే హృదయ బంధాలు విడిపోతాయని శృతి చెప్తోంది. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అనే వాక్యంతో బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అని శృతి చెప్తోంది.
తమేవం విదిత్వా అనే వాక్యంతో మోక్షానికి వేరే మార్గం లేదని శృతి చెప్తోంది. అథయోన్యాన్ దేవతాం అనే వాక్యంతో దేవత వేరు, నేను వేరు అని ఉపాసించేవాడు జ్ఞానరహితుడు అని శృతి చెప్తోంది. అకృష్ణ్యో హేషః అనే వాక్యంతో సర్వం ఆత్మే అని ఉపాసించాలని శృతి చెప్తోంది. తత్వమసి అనే వాక్యంతో ఆ బ్రహ్మమే నీవని శృతి చెప్తోంది. త్వం వా అహమస్మి అనే వాక్యంతో నీవు నేను అనే భేదాలు లేవని శృతి చెప్తోంది. ఇక ఆత్మేతి ఉపగచ్చతి అనే 472వ సూత్రంతో పరబ్రహ్మమే ఆత్మ అని వ్యాసుల వారు నిర్ణయం చేశారు. నేను ఇలా శృతివాక్యాలతో చెప్పలేదని నిష్ఠురం ఆడారు. కానీ ఇలా అయితే మీకేమర్థమైంది? సులభంగా అర్థమవుతుందని, తర్వాత శృతివాక్యాలు చూపవచ్చునని నేను లాజిక్కులతో చెప్తే పకోడీలు, ఉల్లిపాయలు, నూనె అంటూ వేదాంత చర్చల్ని వంటింటి సామాన్ చేసేస్తారా? ఇంకా వివరాలు కావాలంటే ఈ డైరీలో ఉన్నాయి, చూసుకోండి అంటూ టపీమని ఆ డైరీని టీపాయ్ మీద కసిగా విసిరికొట్టారు పట్టాభిరామయ్య గారు. ఆయనకి కోపం వచ్చిందని తెలిసి ఎవరూ మాట్లాడలేదు. కాసేపు నెమ్మదిగా పురుషోత్తం గారు కలగజేసుకుని, చిన్న చిన్న అనుమానాలున్నాయి తీరుస్తారా అని అడిగారు వీలైనంత సౌమ్యంగా. అడగండి, తెలిస్తే తీరుస్తాను అని కొట్టినట్లు కటువుగా అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆయన మనస్సుని మళ్ళీ మామూలు ధోరణిలోకి తీసుకురావాలని చిన్న చిన్నవి అడగడం ప్రారంభించారు పురుషోత్తం గారు. బ్రహ్మ తప్ప మిగిలినదంతా మిథ్య అన్నారు కదా, అసలు మిథ్య అంటే ఏంటి? ముందు ఒకలా ఒక వస్తువు కనిపించి బాగా పరిశీలిస్తే దాని గురించిన సరైన విషయం తెలిసి మొదట కనిపించింది తప్పు అని ఎరుగుతాం ఒక్కొక్కప్పుడు. అలా మొదట కనిపించిన దానిని మిథ్య అని అంటారు. మసక చీకట్లో పాముగా కనిపించి దీపంతో చూడగానే తాడుగా తెలిస్తే పాముగా కనబడిన దాన్ని మిథ్య అని అంటారు. అలాగే దేవతలు, నరులు, తిర్యక్కులు, స్థావరాలు అనే భేదాలతో ఈ జగత్తంతా కనిపిస్తోంది. నిర్విశేష బ్రహ్మ గురించిన యథార్థ జ్ఞానం వేదాంత చేత కలగగానే మరిలా కనిపించదు. అందుచేత జగత్తుని మిథ్య అని అంటారు. కోపంగా ఉన్నా ఓపిగ్గా వివరించారు పట్టాభిరామయ్య గారు. తాడు పాముగా కనిపించడానికి కారణం మసక చీకటి. మరి ఈ నానా విధాలైన జగత్తు ఇలా కనిపించడానికి కారణం ఏమిటి? అవిద్య. ఇది అనాది, నానా విధాలైన విశేషాలని కలిగిస్తుంది. ప్రత్యక్షంగా మనకి పర్వతం, నది, సముద్రం, మనుషులు అని ఇలా జగత్తంతా కనిపిస్తోంది. వేదాంత జ్ఞానం వలన ఇది పోతుంది అని అన్నారు. ప్రత్యక్ష విరుద్ధంగా శాస్త్రజ్ఞానం ఎలా పనిచేయగలదు? పాము మసక చీకట్లో ప్రత్యక్షమే కదా, అది తాడే అని తర్వాత తెలిసింది. అలాంటి తాడే అనే జ్ఞానం వలన పాము పోయిందా లేదా? అది ప్రత్యక్ష విరుద్ధం అయిందా? ఇక్కడ తాడే అని తెలియడం కాదు నేను అడుగుతున్నాను. శాస్త్రం ప్రత్యక్ష మూలం. దివ్యమైన ప్రత్యక్షం వలన భగవంతుడి కృపచేత చతుర్ముఖ బ్రహ్మ ఋషులు మొదలైన వారి ద్వారా ప్రవర్తితం అయింది. దీని బేస్ ప్రత్యక్ష ప్రమాణమే. అది ఈ ప్రత్యక్షాన్ని ఎలా పోగొడుతుంది? సరే పోనీ మీరు చెప్పండి. 2 ప్రత్యక్ష ప్రమాణాలు కానీ, 2 అనుమాన ప్రమాణాలు కానీ, 2 శబ్ద ప్రమాణాలు కానీ ఒకదానికొకటి విరుద్ధం అయితే ఏం చేయాలి? దోషంతో ఉన్న దానిని దోషం లేనిది పోగొడుతుంది. ఇక్కడ అంతే. ఎలా? జనరల్గా మీరు చెప్పినట్లు దోషంతో ఉన్న దానిని దోషం లేనిది త్రోసిరాజు అంటుంది. కానీ కొన్ని సందర్భాలు మనకు అలా వీలు పడవు. ఉదాహరణకి దీపం వెలుగుతున్నప్పుడు అది ఒకటే జ్వాలగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే నూనె ఒత్తికి సప్లై అవుతుండగా ఒత్తి, నూనె కూడా క్రమంగా క్షీణిస్తూ అనేకమైన చిన్న చిన్న జ్వాలలుగా వెలుగుతున్నాయని తెలుస్తుంది. ఆ చిన్న చిన్న జ్వాలలన్నీ కలిస్తేనే పెద్ద జ్వాల అవుతుందని అనుమానించాలి. మరి ఈ అనుమాన ప్రమాణం ఆ ప్రత్యక్ష ప్రమాణాన్ని తోసి రాజనగలదా? గమనించండి బాగా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకటే జ్వాల ఎందుకు కనిపిస్తోంది అనే దానికి చిన్న చిన్న జ్వాలలు చాలా వేగంగా బయలుదేరుతున్నాయి కనుక తేడా మనం కనిపెట్టలేక ఒకటే జ్వాల అనుకుంటున్నాం అని సమాధానం చెప్పుకోవచ్చు. కానీ చిన్న చిన్న జ్వాలలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఒత్తి వగైరాలు క్షీణించడమే కారణం అని చెప్పాలి, కానీ వేరే విధంగా చెప్పలేం. అంటే మొదటి దానికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఉంది, రెండో దానికి లేదు కనుక రెండోది బలమైంది. ఇంకా వివరంగా చెప్తాను, గమనించండి. అనుమాన ప్రమాణం చేత చిన్న చిన్న జ్వాలలే దీపం అని తెలిసింది. ప్రత్యక్ష ప్రమాణం చేత పెద్ద జ్వాలే దీపం అని తెలిసింది.
ఈ రెండింటిలో ఏదో ఒకటే కరెక్ట్, అది రెండో దాన్ని త్రోసిరాజనాలి. పెద్ద జ్వాల చిన్న జ్వాలల సమూహాన్ని సర్దుకోవచ్చు కానీ చిన్న జ్వాలల్ని సర్దుకోవడానికి వీల్లేదు కనుక అనుమాన ప్రమాణమే బలమైంది. అంటే చిన్న చిన్న జ్వాలలు ఉండడమే కరెక్ట్, పెద్ద జ్వాల ఒకటే ఉండడం భ్రమ అని నిర్ణయిస్తాం. ఇదే పద్ధతిలో ఏది కరెక్ట్ అని మనం అంతేకాని దోషభూయిష్టమా కాదా అనే వెరిఫికేషన్ అన్ని వేళలా కుదరదు. ఈ ఉదాహరణలో ప్రత్యక్షం అనుమానాల్లో ఏది దోషభూయిష్టం కాదు కనుక రెండు కరెక్టే అవ్వాలి. అలా అనంగా అందుకని ఏది దేనిని త్రోసిరాజంటుంది అనే నిర్ణయం నేను చెప్పినట్లుగానే రావాలి. పాము ఎందుకు కనిపించింది అంటే తాడు లక్షణాలు ఉన్నాయి కనుక అని చెప్పుకోవచ్చు. తాడు ఎందుకు కనిపించింది అంటే అది తాడే కనుక అని తప్ప వేరే సమాధానం ఏముంది? అందుకే తాడు పాముని త్రోసిరాజంటుంది. అంటే తాడు కరెక్ట్, తాడు కరెక్టు, పాము తప్పు అని అర్థం. తాడు ఎందుకు కనిపించింది అంటే తాడే కనుక అని తప్ప వేరే సమాధానం ఏముంది? అందుకే తాడు పాముని త్రోసిరాజంటుంది. అంటే తాడు కరెక్టు, పాము తప్పు అని అర్థం. శాస్త్రం అంటే వేదాంతం ఆద్యంతరహితమైనది, అవిచ్ఛిన్నమైన సంప్రదాయంగా వస్తోంది. అందులో దోషాలు లేవు. అలాంటి శాస్త్రం జగత్తంతా నిర్విశేష నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వప్రకాశ చిన్మాత్ర బ్రహ్మమే అని చెప్తోంది. అదే ఆత్మ అంటోంది. దీనిని ఇంకో విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ప్రత్యక్షంగా కనిపించే పర్వతాలు, నదులు వగైరాలని అవును అవిద్య అనే దోషం చేత ఈ భేదజ్ఞానం కలుగుతోంది అని సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అందుచేత శాస్త్రం ప్రత్యక్షాన్ని త్రోసిరాజంటుంది. యథార్థంగా భేదం కనిపిస్తున్నా శాస్త్రాన్ని అనుసరించి భేదం లేదు అని తెలుసుకోవాలి అన్నారు పట్టాభిరామయ్య గారు. మరి జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని శాస్త్రంలో వేదంలో ఉంది కదా. స్వర్గం కావలసిన వారు జ్యోతిష్ఠోమం అనే యాగాన్ని చెయ్యాలి అని అర్థం. ఇది భేదజ్ఞానమే కదా. స్వర్గం యాగం చేసేవాడు ఇలా అంతా భ్రమే, భేదమే. స్వర్గం యాగం చేసేవాడు ఇలా అంతా భేదమే. ఇది శాస్త్రంలో మాటే. మీరు చెప్పిన దాని ప్రకారం శాస్త్రం ఈ భేదాన్ని ఒప్పుకోకూడదుగా అడిగారు అవధాని గారు. ఒప్పుకోదు, నిజమే. మీరు చెప్పిన జ్యోతిష్ఠోమేన వాక్యం వేదం పూర్వభాగంలోనిది. వేదం ఉత్తర భాగంలో నేను చెప్పిన బ్రహ్మ విశేషాలున్నాయి. అందుచేత వేదంలోని ఈ ఉత్తర భాగం అదే వేదంలోని ఆ మొదటి భాగాన్ని త్రోసిరాజంటుంది. ఒకే వేదంలో ఉండే ఒక భాగం ఇంకో భాగాన్ని త్రోసిరాజనడానికి ఏమిటి ఆధారం అడిగారు అవధాని గారు. జ్యోతిష్ఠోమ యాగం చేస్తున్నప్పుడు పొరపాట్లు జరిగితే కొన్ని ప్రాయశ్చిత్తాల్ని విధించింది శాస్త్రం. ఒక పొరపాటికి ఒక ప్రాయశ్చిత్తం, రెండో పొరపాటికి ఇంకొకటి ఇలా విధిస్తున్నప్పుడు చర్చ బయలుదేరింది. పొరపాట్ల వరుస ముందు వెనకలైనా ఒకేసారి జరిగినా ఏం చెయ్యాలి అని. సమాధానంగా మొదటి శాస్త్రం కంటే రెండో శాస్త్రం బలమైంది, అందుచేత రెండోది మొదటి దాన్ని త్రోసిరాజనాలి అని పూర్వ అపర అపచ్ఛేద న్యాయంగా నిర్ణయించారు మీమాంసా శాస్త్రంలో. అలాగే ఇక్కడ కూడా అదే న్యాయాన్ని వాడి వేదం ఉత్తర భాగం పూర్వభాగాన్ని త్రోసిరాజంటుంది అని కాస్త ఆగి ఒకటే గుర్తుంచుకోవాలి. ఇంకో విధంగా వివరించడానికి అవకాశం దేనికి లేదో అది ఇంకో విధంగా వివరించడానికి అవకాశం ఉన్నదానిని బాధిస్తుంది, త్రోసిరాజంటుంది అని. యాగాలు చేయడం వగైరాలు ఇంకా వేదజ్ఞానం పోని వారికి అని చెప్పుకునే అవకాశం ఉన్నది కదా. వేదం రెండో భాగంలో చెప్పిన అభేద బ్రహ్మజ్ఞానం విషయంలో అలా చెప్పుకోవడానికి కుదరదు. బాగుంది. కానీ సర్వజ్ఞ సర్వవిత్ పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే సత్యకామః సత్యసంకల్పః అని బ్రహ్మకి గుణాలున్నాయని చెప్తోందే వేదం ఉత్తర భాగం. మరి మీరు నిర్విశేష నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వప్రకాశక చిన్మాత్రమే బ్రహ్మ అనడంలో ఈ గుణాలను ఏం చేశారు? అవన్నీ ఇంతే. వేదాంతంలో బ్రహ్మకి గుణాలు లేవని, అంటే ఆయన నిర్గుణుడని, అస్థూలమణన్వా హ్రస్వమదీర్ఘం అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, నిర్గుణం అని, నిరంజనం అని కూడా చెప్పబడి ఉన్నది. అయితే ఇప్పుడు బ్రహ్మ సగుణుడా నిర్గుణుడా అని తేల్చాలంటే ఏది ముందు చెప్పారు అని తీసుకోవాలి. సగుణ శృతుల తర్వాత నిర్గుణ శృతులు చెప్పారు కనుక నిర్గుణ శృతులే బలమైనవి అని తీసుకుని సగుణ శృతులని తోసిరాజనాలి అని వివరించారు పట్టాభిరామయ్య గారు. ఆ రోజు ఆలస్యంగా చర్చ ప్రారంభమైంది కనుక శకుంతలమ్మ గారు ఇక భోజనాలకు లేవండని వెంటనే పిలిచారు. అందరూ లేచారు. ఇక్కడితో 10 అధ్యాయాలు పూర్తయినాయి. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.